చూస్తున్నాం. ఇప్పుడు 1 సంవత్సరం 6 నెలల నుంచి రాలేదు, కానీ జీతాలు తీసుకున్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒకటే జీతం తీసుకోలేదు, కానీ మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ప్రతి నెల జీతాలు తీసుకున్నారు. నేనేమంటానంటే, ఒక ఎంప్లాయీ ఉద్యోగం రాకపోతే సస్పెండ్ చేస్తున్నాం, ఉద్యోగం తీసేస్తున్నాం. మరి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఉద్యోగం తీద్దా? ధర్మమా కదా? దానికోసం మాట్లాడమంటున్నాం. చూస్తున్నాం. ఇప్పుడు 1 సంవత్సరం 6 నెలల నుంచి రాలేదు, కానీ జీతాలు తీసుకున్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒకటే జీతం తీసుకోలేదు, కానీ మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ప్రతి నెల జీతాలు తీసుకున్నారు. నేనేమంటానంటే, ఒక ఎంప్లాయీ ఉద్యోగం రాకపోతే సస్పెండ్ చేస్తున్నాం, ఉద్యోగం తీసేస్తున్నాం. మరి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఉద్యోగం తీద్దా? ధర్మమా కదా? దానికోసం మాట్లాడమంటాం. ఏమండి, మీ అందరూ పెద్దలు చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను లాస్ట్గా. ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇస్తారండి? ఎవరా ఇస్తారు కదా? అప్పటికీ వినకపోతే జీతం కట్ చేస్తారు కదా? అప్పటికి వినకపోతే ఉద్యోగం తీసేస్తారు కదా? మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలండి? ఎమ్మెల్యేకి ఏమన్నా 2 కొమ్ములు ఉన్నాయా? వాళ్ళ డ్యూటీ ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడాలా. మరి మాట్లాడినప్పుడు జీతం తీసుకున్న హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాను నేను. అది తప్పు కాదా? మరి ప్రభుత్వాలు దీని మీద నిర్ణయం తీసుకోవాలా. అంచేత మీరందరూ కూడా ఆలోచించండి. సరే, ప్రభుత్వం మాట పక్కన పెట్టండి. ప్రెస్ వాళ్ళ ముందు చెప్తున్న ఈ మాట, నేను చెప్పిన మాటలో వాస్తవం ఉందా లేదా, న్యాయం ఉందా లేదా, పని చేయని వాడికి నెలకి జీతం తీసుకునే అర్హత ఉందా లేదా, ఈ మాట ప్రెస్ ద్వారా ప్రజలను అడగండి. ప్రజల ఒపీనియన్ తీసుకోండి. ప్రజల ఒపీనియన్ తీసుకొని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఈ సభ ద్వారా నేను డిమాండ్ చేస్తూ మీద సెలవు తీసుకుంటున్నానని చెప్పి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తం సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ మనం వచ్చే సర్దుబాటు చేసుకుంటున్నాం. అంతేత కదా, మనం ఎన్నుకునే ముందు కూడా మీకు చెప్పట్లేదు, మీ ద్వారా ప్రెస్ ద్వారా ప్రజలకు చెప్తున్నాను. ఒక మంచి నాయకుని ఎన్నుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆలోచించాలా. ఇందాక నేను మంచో చెడో, నేను స్పీకర్గా ఉన్నాను కాబట్టి మేము మాట్లాడకూడదు అంటున్నాను. ఎందుకు మాట్లాడకూడదండి? నేను మనిషినే కదా, నేను ప్రజాస్వామ్యంలో ఉన్నాను కదా, నా ఒపీనియన్ చెప్పకూడదా? స్పీకర్ అయితే చెప్పకూడదండి. నిన్న తిరుపతిలో మీటింగ్ అయింది లేడీస్ కోసం, మహిళా మహిళా సాధికారి మీకు చెప్పిద్దామని సాధికారి మీటింగ్ అయింది. దాంట్లో అంటారు మహిళల కోసం పాటుపడాలి ప్రభుత్వం అంటారు. మా ఎన్టీ రామారావు ఎప్పుడో మహిళల కోసం పాటుపడ్డాడే మీకేం తెలుసు అని అడిగాను. ఏమో కరెక్ట్ కదా? తండ్రి ఆస్తిలో అమ్మాయికి ఆస్తికి ఇచ్చింది ఎన్టీ రామారావు కదమ్మా. ఎవరైనా ఇచ్చాడా? పెద్ద కప్పులు చెప్పారు. కానీ రాజకీయాలు మాకు ఆడవాళ్ళకి రాజకీయాల్లో రాలేదన్నారు మీరు. రామారావు గారు వచ్చేది రాజకీయాలకు ఇవ్వలేదండి మీకు. ఇప్పుడు ఎమ్మెల్యే మన రాష్ట్రంలో 22 మంది లేడీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిభా భారతి గారు స్పీకర్ అయ్యారు. వీళ్ళందరికీ అవకాశం ఇచ్చింది ఎవరు? ఎన్టీ రామారావు కదండి. అంచేది నేనేమనుకుంటున్నానంటే, వదిలేస్తాను ఒక్క విషయం. నేను నిన్న రఘురామరాజు గారు నేను ఉన్నాం, చాలాసేపు ఆలోచించారు, చెప్దామా మానేద్దామా, చెప్పుదామా మానేద్దామని స్టేజ్ మీద నిన్న. కానీ నాకు అనిపించింది, ఏమవుతుంది చెప్తే ఇష్టం లేకపోతే తీసేస్తారు స్పీకర్, అంతే కదా. కానీ ఒపీనియన్ చెప్పిన అధికారం నాకు లేదా ప్రజాస్వామ్యంలో అనుకున్నాను. ఎవడ మాట వినలే. నేను బైక్ పట్టుకున్నాను తిరుపతిలో. అప్పుడు వరకు ఎమ్మెల్యేలు అంటే, ప్రజానాయకులు అంటే చదువు లేని వాళ్ళు, పెత్తందారులు, బాగా తెగబలిసిన వాళ్ళే రాజకీయ నాయకులు ఉండేవారు ఆ రోజుల్లో. అది రామారావు గారు గుర్తించి ఒక మార్పు తీసుకురావాలి రాజకీయాల్లో అని చెప్పి, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం మనకి తెలంగాణ మంది 75% మందికి చదువుకున్న వ్యక్తులకి, బాగా చదువుకున్న వ్యక్తులకి, కుర్రవాళ్ళకి
యవ్వనంలో ఉన్న కుర్రవాళ్ళందరినీ పిలిపించి టికెట్లు ఇచ్చారు. అప్పుడు చాలామంది రామారావు గారికి సలహాలు ఇచ్చారు. సార్, కొత్త వాళ్ళకి ఇచ్చేస్తున్నారు మీరు, పెత్తందారీ వ్యవస్థ ఉంది, మనకి మునసేపు వ్యవస్థ ఉంది, ఆ రోజుల్లో వాళ్ళని తట్టుకోవడం కష్టం సార్ అంటే, ఏదేమైనా యువత రావాలి, చదువుకున్న కుర్రవాళ్ళు రావాలి, అప్పుడే రాజకీయాలు బాగుపడతాయని చెప్పి ధైర్యంగా 75% మందికి చదువుకున్న వాళ్ళకి అందరికీ సీట్లు ఇచ్చారు 83లో. అప్పుడు నేను కూడా ఉన్నాను ఆ బ్యాచ్లో. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు ఇంకా రాలేదు నాకు. పార్టీ పెట్టారు. అప్పుడు రామారావు గారిని పిచ్చి కదా, అతని వెనకాల తిరిగేవాళ్ళు వ్యాన్ వెనకాల. ఒకరోజు నాకు కబురు వచ్చింది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, మళ్ళీ అర్జెంటుగా హైదరాబాద్ రమ్మన్నారని. నేను అన్నీ వెళ్ళాను. అప్పటికే నేను డిగ్రీ పూర్తి అయింది. ఇది చెప్తే నా కోసం చెప్పలే, అతని మనస్తత్వం కోసం చెప్తున్నాను. నేను రమ్మంటే హైదరాబాద్ వెళ్ళాను. ఏదో స్టూడియో సినిమాల్లో ఉన్న తారక రామ థియేటర్లో ఉన్నారు. వెళ్ళి కలిశాను. నమస్కారం అన్నగారు అన్నాను. మీరు ఎవరండి అన్నారు. సార్, మీకు కబురు పెట్టారు కదా, నర్సీపట్నం నుంచి వచ్చాను, అయ్యన్న పోతుందంటే, రా తమ్ముడు అన్నారు. నీ వయసు ఎంత అన్నారు. ఎలా చూశారు, కిందకి పైకి చూసి నీ వయసు ఎంత అన్నారు. 24 సంవత్సరాల 8 నెలలు అన్నాను. అరే తమ్ముడు, నీకు టికెట్ ఇద్దాం అనుకున్నానే, నీకు వయసు సరిపోవట్లేదు, సారీ అన్నారు. అలాగే అన్నగారు టికెట్ పొమ్మంటాడు, బయటికి భయం వేసి అన్నగారు అన్నాను. ఏడు చెప్పు అన్నారు. ఎలక్షన్ వచ్చేటప్పటికి నాకు 25 సంవత్సరాలు పూర్తి అయిపోతాను కదా. లెక్కేసారు, లెక్కేసుకొని ఓకే నీదే టికెట్ వెళ్ళిపో అన్నాడు. ఇచ్చారు, టికెట్ ఇచ్చారు నాకు. 25 ఇయర్స్ గెలిచాం. అన్నగారు ఫోటో పెట్టుకొని, నా గొప్పతనం కాదు, అన్నగారు ఫోటో పెట్టుకొని ఇంటింటికి తిరిగాం. ఓట్లు వేసారు, గెలుస్తాం. గెలిచిన తర్వాత అన్నగారు ముఖ్యమంత్రి అయిపోయారు. బ్రహ్మాండంగా పార్టీ నడుస్తుంది, అనేక కార్యక్రమాలు చేస్తున్న సమయంలో ఒక సంఘటన జరిగింది. అదే ఈ పుస్తకానికి కారణం. ఏటా సంఘటన అంటే, నేను అసెంబ్లీ టైము స్టార్ట్ అయింది, వస్తుంది దగ్గరికి. మా విశాఖపట్నం జిల్లాల ఎమ్మెల్యేలు అందరూ కలిసి హైదరాబాద్ వచ్చాం. ఇది చాలా ముఖ్యమైన సంఘటన అండి, వినాలి మీరు. ఈ ఘటన 4 లైన్ల ఘటన ఇదే మలుపు తిప్పింది. మేమేం చేసామంటే, మాకు ఎమ్మెల్యే క్వార్టర్స్లో రూమ్లు ఇచ్చారు ఎమ్మెల్యేలకి. వచ్చి పడుకున్నాం. ఉదయం లెగిసి వెలగాల పడుకున్నాం. మరుసటి రోజు ఎన్టీ రామారావు గారు అమెరికా నుంచి వస్తున్నారు. ఆపరేషన్కి వెళ్ళారు. అమెరికా హార్ట్ ఆపరేషన్కి వెళ్ళి పూర్తి చేసుకొని తర్వాత రోజు వస్తున్నారు హైదరాబాద్. మేమందరూ కూడా అన్నగారిని వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి దండం పెట్టుకోవడం కోసం మేము అందరం నిర్ణయించుకున్నాం. అందుకే వచ్చాం.